హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు ఆలయంలో భక్తులు ఇచ్చే డబ్బులు కళ్యాణ నిర్మాణానికి ఉపయోగించరాదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే భక్తులు ఇచ్చే డబ్బులు కళ్యాణ మండపాలకు నిర్మాణానికి వినియోగించరాదంటూ చెప్పడం జరిగింది. అలాగే ఆలయంలో నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించరాదంటూ చెప్పడం జరిగింది. అలాగే ఆలయంలో భక్తులు ఇచ్చిన డబ్బులను విద్య, వైద్యం, దాతృత్వ ప్రయోజనాల కోసం వినియోగించాలంటూ చెప్పడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు మన గుర్కినగా కొంతమంది భక్తులు డౌక్కి సొమ్ముతారు. ఆ డౌక్కు కొంత బాతే కళ్యాణ మండప నిర్మాణానికి వినియోగించుకోవడం మందవాళ్ళందరికీ ఇచ్చి సుప్రీంకోర్టు కెత్తనమాట. అలాగే ఆలయంలో నిధులను కూడా ప్రభుత్వ నిధులుగా పరిగణించరాదంటూ కెత్తడం జరుగుతుందన్నమాట ప్రభుత్వానికి. అలాగే ఆలయంలోని భక్తులు ఇచ్చే డౌక్కు భారం వరకు విద్య, వైద్యం, దాతృత్వ ప్రయోజనాల కోసం వినియోగించాలందరికీ ఇచ్చి కెత్తడం జరుగుతుందన్నమాట. సరే, మంతం ఫ్రెండ్స్.